ఏపీలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాసరాజు వర్మ, ఎంపీలు పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యుడు వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే పక్ష నేత విష్ణుకుమార్ రాజు, డాక్టర్ పార్థసారథి, ఈశ్వరరావు పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా జాతికి అంకితమైంది, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప విషయాలు. కేవలం అది ప్రారంభం చేసి ఊరుకుంటే సరిపోతుంది, కానీ ఆ విధంగా కాదు. అన్ని రకాల కార్యక్రమాలు ప్రారంభంతో మనందరినీ భాగస్వాములు చేశారు. కనుక రాబో కాలంలో మనం ఏదైతే రేపు 10వ తారీఖు మనందరం కలిసి ఆ యొక్క క్షణాలన్నీ కూడా మనం వీక్షించాలి. ఆ విధంగా అనేక రకాల విషయాలు, మన విరాసతకు సంబంధించి అన్ని అంశాన్ని ఒకటి కామాఖ్య నుంచి కన్యాకుమారి వరకు, కాశీ నుంచి అలాగే ప్రయాగ వరకు అన్ని రకాల విషయాలు ఒకటి ఆ విధంగా ఆవిష్కరిస్తూ మనకి చూపిస్తున్న తీరు మనం తప్పనిసరిగా ఒక గొప్ప ప్రభుత్వం దేశంలో నడిపిస్తూ మన దేశానికి సంబంధించి స్వాభిమానం సంబంధించి చిహ్నాలన్నింటినీ కూడా మేలుకొలుపుతూ ముందుకెళ్తుంది. ఆ సందర్భంలోనే మన యొక్క సంస్థాగత నిర్మాణం సంబంధించిన అంశాన్ని కూడా తప్పనిసరిగా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ లో మన పార్టీకి సంబంధించి అనేక రకాల విషయాలపైన మనం ఆలోచించాలి. రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా జాతికి అంకితమైంది, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప విషయాలు. కేవలం అది ప్రారంభం చేసి ఊరుకుంటే సరిపోతుంది, కానీ ఆ విధంగా కాదు. అన్ని రకాల కార్యక్రమాలు ప్రారంభంతో మనందరినీ భాగస్వాములు చేశారు. కనుక రాబో కాలంలో మనం ఏదైతే రేపు 10వ తారీఖు మనందరం కలిసి